రే బావా, రే ఇక్కడ ఉన్నారేంట్రా బా? ఫ్రెండ్ వస్తానన్నాడు రా, అందుకనే వెయిట్ చేస్తున్నావు. సర్లే కానీ అప్పుడెప్పుడో పేజ్ నెంబర్ 1 చెప్పు, మళ్ళీ 2 చెప్తానన్నా. ఓ సారీ రా, మర్చిపోయాను. నడు పేజ్ నెంబర్ 2 గురించి మాట్లాడుకోవచ్చు. మరి మా ఆయన నువ్వు ఇక్కడ ఉండరా, 10 నిమిషాలు వస్తాను. సరేరా, లోన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు పేజ్ నెంబర్ 2 చెప్పను, చూపిస్తాను అలా స్క్రీన్ మీద. మొదలెట్టి మరి ఇంకెందుకు లేటు. కానీ ఒక కండిషన్ రా. ఏంట్రా అది? పేజ్ నెంబర్ 1లో చెప్పినట్టు మోటివేషనల్ స్పీచ్ కాకుండా కొంచెం థ్రిల్లింగ్గా చెప్పరా. దాని గురించి ఏం కంగారు పడకరా, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. కూర్చో ఇలాగా. అయితే చెప్పరా. ఓపెన్ చేస్తే చూడాలగా. అర్రే సినిమా హీరోలు వస్తున్నారేంట్రా, థ్రిల్లర్ స్టోరీ అన్నా. రే పూర్తిగా చూడరా. Sent to the fence like a tracer bullet. This is the hashtag, like a tracer bullet. ఏమైందిరా? చూడు ఇందులో. ఈ పేపర్లో చూడండి రా ఏముందో. ఏంటిది? రే ఏమైందంటారా? ఇంతకీ ఏముందిరా న్యూస్ పేపర్లో? చెప్తున్నాను కదా చూడరా. ఏమైందిరా? రే ఏంటిది? ఈ సస్పెన్స్ అయితే నా వల్ల కాదురా, ముందు క్లైమాక్స్ ఏంటో చెప్పు. నీకు అసలు కంగారు రాకదరా బాబు, చెప్తాను చూడు. జల ప్రవాహ పావిట స్థలే గలే బలం విలంబితాంబుజంగతుంగమాలికాంగమండమండమండమండినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతుద శివం శివం శివం. రే కచ్చిప్ మందేరా. రే ఇక్కడ ఏదో దొరికిందిరా. ఒర్రే ఇది పర్పస్ వచ్చినావేట్రా, మన అమ్ముడుతుండ ఇది. ఏమోరా ఇక్కడ ఏదో ఉందని చూస్తున్నాను. రే ఎందుకు వచ్చారు? ఏం చేస్తున్నారు? అరే ప్లీజ్ రా, అమ్ముడుతుండా. రండి. రే ఏంట్రా సౌండ్స్ మళ్ళీ మొదలైనవి? రే ఆ పేపర్ ఏదంటే ఇచ్చాను రా బాబు. అరే బాలు తగలటేరా బాబు దాన్ని. రే నాకు పెట్టేలాగే ఉండరా. అరే ఏంట్రా బాబు ఇది ఇలా ఆరిపోతుందా? లాస్ట్ సారిగా మళ్ళీ ఒకసారి ట్రై చేయరా.
ఆ పేపర్ ఎందుకు కాల్చారా? అసలు ఏం జరిగింది అక్కడ? నీకు ఫస్ట్ చెప్పాను పూర్తిగా చెప్పితే కాగమని. ఇప్పుడేమో డౌట్లు అడుగుతున్నావు, అందుకే కంగారు పడకూడదు. చెప్తాను చూడు. ఏమైందిరా? చూడు ఇందులో. రే ఇది ఇందాక చెప్పేసారా, కొంచెం ఎదగతోడేరా. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. రే ఏంటిది? రేయ్ ఈ పని ఎవడో కావాలనే చేసాడురా. అవునరా, ఇది ఎవరు తెలుసుకోవాలి ముందు. అరే చరణ్, మీ ఇంటి దగ్గర ఎవర్రా పేపర్ వేసింది? మేము అసలు పేపర్ వేయించుకోని రా, అలా వచ్చిందో కూడా తెలియట్లేదు. మరి ఆ న్యూస్ పేపర్ ఎవరు వేసారంటావరా? అసలు ఈ పేపర్ ఎవడంచాడో తెలుసుకోవాలరా ముందు. రే ఆగండి రా. ఇప్పుడు వినిపించిన సౌండే మన పార్టీకి వెళ్ళినప్పటి నుంచి వినిపిస్తుందిరా. మరణ మృదంగమా? అవును, మరణమదంగం అంటే చిరంజీవి గారు నటించిన సినిమా కదరా. అవును, కానీ దాంట్లో స్టోరీ ఏంటో నేను చూడలేదు, నాకు తెలియదు. కానీ దీంట్లో మరణ మృదంగం అంటే మీ చావుకి శంకారావం. మేమేం చేసామని చంపడానికే? వెలుగునిచ్చే సూర్యుడు పడమటన అస్తమించాడు. వెన్నెలనిచ్చే చంద్రుడు ఆకాశంలో కనుమరుగయ్యాడు. అదే సమయంలో కొంతమంది మద్యపానానికి బానిసైన మానవ మృగాలు రోడ్డు మీద. అదే సమయంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా అనుకుని ఒక అమ్మాయి అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరి ప్రయాణం. ఆ అమ్మాయికి తెలీదు కదా, పాపం ఆ మానవ మృగాల చేతిలో దారుణంగా చంపబడింది. ఆ సంఘటన జరిగిన తరువాత మీరు అదే చోటికి విలాసం చేసుకోవడానికి వెళ్ళారు. అప్పుడు ఆ చనిపోయిన ఆత్మ అక్కడ మిమ్మల్ని చూసి తనను చంపింది మీరే అనుకుని చంపడానికి చూస్తుంది. చంపాలనుకున్నప్పుడు చంపేయకుండా చనిపోయినట్టు ఈ పేపర్లో ఫోటోలు ఎందుకు? ఆ పేపర్ పంపింది నేనే. ఇంతకీ నువ్వెవరు? అదంతా మీకనవసరం. మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే మీరు చనిపోయారని ఉన్న ఆ పేపర్ను పట్టుకొని వెళ్ళి మీరు విలాసం చేసుకున్న ప్రదేశంలోనే తగులబెట్టండి. సరే పదండ్రా పేపర్ పట్టుకుని. ఒక్క మాట, అక్కడ మీ వస్తువులు ఏమైనా వదిలేసి ఉంటే అవి తీసుకుని వచ్చేయండి. ఆ పేపర్ని అంటించే వరకు మీ ప్రాణాలను జాగ్రత్త. సరే పదండ్రా పేపర్ పట్టుకుని. అలా అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు చనిపోయారని ఉన్న న్యూస్ పేపర్ని అంటించేసి, ఒరే ఇక్కడ ఉంటే భయం వేస్తుందిరా, నడండ్రా పోదాం. అలా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అవును, వాళ్ళ ఫోటోలతో ఉన్న న్యూస్ పేపర్ని కలిస్తే చనిపోయినట్టేనా? రే, మన రియల్ లైఫ్లో అటువంటిది ఏమైనా జరిగితే దేవుడి తోడు కట్టుకుంటే ఏమవ్వదంటారు, అది మన నమ్మకం. అలాగే వాళ్ళకి ఏదో వాయిస్ వినిపించి అలా చేయమంటే అలా పేపర్ తగిలిపెట్టి చేశారు, అది వాళ్ళ నమ్మకం. అయినా నేను పేజీ నెంబర్ 100 మొదలెట్టినప్పుడు చెప్పా, ఈ బుక్లో ఒక్కో పేజీలో ఒక్కొక్క కథ ఉందని. ఆ ఒక్కొక్క కథ చాలా విచిత్రంగా ఉన్నాయని. ఇంతకే అమ్మని చంపిన వాళ్ళు ఏమై ఉంటారా ఏమోరా. అయినా మనం బాధపడిన అవసరం లేదురా, ఎందుకంటే నేను చెప్పింది ఒక పుస్తకం పేజీలో జరిగిన కథే కదా. దానిలో ఆ అమ్మాయిని చంపేసిన వాళ్ళు ఏమైతే మనకెందుకు, ఎక్కడుంటే మనకెందుకు. కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోరోయ్, మన జీవితం అనేది ఒక పుస్తకం లాంటిది. మనం జీవించే ఒక్కో రోజు ఆ పుస్తకంలో ఒక్కో పేజీ లాంటిది. ఇప్పుడు నువ్వు ఒకటి అనుకోవచ్చు, మన నిజ జీవితంలో 4 నెలల పాపని చంపిన, 24 సంవత్సరాల అమ్మాయిని చంపిన ఏం చేస్తున్నారో నేను చెప్పిన కథలో కూడా అదే చేస్తారని. కానీ నేను చెప్పిన కథలో మాత్రం ఆ అమ్మాయి చనిపోయిన చోటలోనే 2 రోజులకి ఆ అమ్మాయిని చంపిన వాళ్ళు శవాలుగా ఉన్నారు. మరి మన జీవితంలో జరిగితే దీనికి జవాబు మీ దగ్గర ఉన్నా లేకున్నా ఇక నుండి మన సమాజంలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానం కాదు కదా, నేను అడిగిన ప్రశ్నే తప్పు అనేలా మారాలి మన సమాజం. అలాగే తప్పుగా ప్రవర్తించే మనుషుల ఆలోచనలు మారాలని
కోరుకుంటున్నాను. ఇదంతా బాగుందిరా, మరి పేజ్ నెంబర్ 3లో ఏముంది? పేజ్ నెంబర్ 3లోనా? ఓపిక చేస్తే Sorry, it's DJ.